హలో అండి. ఈ వీడియోకి ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ ఇచ్చినా ఎప్పుడు ఫెయిల్ అయిపోతున్నాను. ఎందుకో తెలీదు. ఆల్రెడీ అంతకుముందు కూడా ఇచ్చి నేను మళ్ళీ ఇప్పటికి ఇది ఐదోసారి. నాకు అస్సలు కుదరట్లేదు. కొన్ని సార్లు చాలా చిరాకొస్తా ఉంటది వాయిస్ ఓవర్లు ఇవ్వాలంటే. ఇక్కడ నేను ఇవాళ ఐస్ క్రీమ్ చేశానండి. ఆ ఐస్ క్రీమ్‌కి ప్రాసెస్ కూడా మీతో చెప్పుకుందాం అనుకున్నానో లేదో, ఏ ముహూర్తాన మొదలేసానో ఏమో గానీ, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే నాకు అస్సలు కుదరట్లేదు. ఇదిగో ఇదైనా అవుతుందో లేదో చూడాలి ఇక్కడ. నేనైతే అంగన్వాడీ పాలు మా వాడికి ఇస్తారు కాబట్టి అవి అలా మిగిలిపోతున్నాయని చెప్పేసి నేను ఇక్కడైతే ఆ పాలతోనే ఇక్కడ ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నా. ఆ లీటర్ పాలలో కొన్ని తీసి పక్కన పెట్టుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగతావేమో కడాయి మీద స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో పాలేసి దాన్ని మరిగించుకోవాలి. 2, 3 మరుగులు మరిగాక కలిపెట్టుకుని కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని అందులో వేసేసుకోవాలండి. అలా వేసేసుకుంటే పాలన్నీ చిక్కబడతాయి అనమాట. అలా చిక్కబడ్డాక ఒక సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇంక అందుకని ఇలా కొంచెం అడుగు మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగంటది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ బాగా కలుపుకుంటూ కూడా బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఉడికి దగ్గర పట్టాక సిమ్లో నుంచి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ లేకుండా అవ్వదు కాబట్టి మనం పల్లెటూరులో ఎలాగైనా మేగడ స్టోర్ చేస్తాము. నెయ్యి అమ్ముకుంటాం కదా అందరము. అందుకని చెప్పేసి ఆ మేగడ ఏం చేయాలంటే వెన్న తీసేసి ఒక 5-6 సార్లు వాష్ చేసి ఆ వెన్నను ఇప్పుడు ఇక్కడ మనం చల్లారబెట్టిన మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ చేసేసుకోవాలి. చక్కగా ఫోమ్ వచ్చే వరకు 2 స్లో మోషన్లో స్పీడ్గా అలా రొటేట్ చేసుకుంటూ మిక్సీ చేసేసుకోవాలండి. షుగర్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేశాను. సో అందుకని షుగర్ అడ్జస్ట్ చేసుకొని మనం అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని తయారు చేసుకొని దాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 5 అవర్స్. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 5 అవర్స్కి ఓపెన్ చేసి చూస్తే అనమాట కొంచెం గడ్డ కట్టిద్ది అనమాట. దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి డబుల్ మిక్సింగ్ లాగా రెండోసారి మిక్సీకి వేసేసుకోవాలండి. మిక్సీకి వేసేసుకుంటే మనకి ఇక్కడ ఫోమ్ లాగా అయితే వస్తుంది అనమాట. ఇంకో జ్యూస్ టైప్. సో ఇలా రావాలి. ఇలా వస్తే మనకి ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ చూడడానికి కూడా స్మూత్గా వస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ ఇలా స్మూత్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి 2 సార్లు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇంకా తినడమే లేట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. సో ఎవరికైనా యూజ్ అవుతుంది నాలాగా చేసుకుంటారని చెప్పేసి వీడియో తీశాను. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. సో ఏమనుకోవద్దు. ఒక్కొక్కసారి మనం ఎంత ట్రై చేసినా అది అస్సలు సక్సెస్ అవ్వదు.